హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ తెలుగు ఆడియో బుక్స్. ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరోగసి ఎపిసోడ్ నెంబర్ 22. ఆనంది, నేను చెప్పింది నువ్వు చేసి తీరాలి అని నేను ఇదంతా చెప్పడం లేదు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, సలహా కానీ సూచన కానీ కాదు. నువ్వేం చేసినా నాకు ఇష్టమే, కానీ నువ్వు కష్టపడకుండా ఉంటే చాలు. ఆత్మీయత నిండిన స్వరంతో అన్నాడు కరుణ్. ఇలాంటి ఓ ఫ్రెండ్ ప్రతి మనిషికి ఉంటే ఎన్ని కష్టాలు ఎదురైనా అవలీలుగా దాటేయగలరు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను నీకు సపోర్ట్గా ఉన్నాను అని మానసికంగా ధైర్యం ఇచ్చే వాళ్ళుంటే ఈ లోకంలో ఆత్మహత్యలు ఉండవేమో తృప్తిగా అనుకుంది ఆనంది. థ్యాంక్ యూ కరుణ్, ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఎటు వెళ్ళాలో సజెస్ట్ చేశావు. కానీ మరి అతను అడగగానే ఒప్పేసుకుంటే నా వాల్యూ ఏముంటుంది? అందుకే కొద్దిసేపు అడిగిపించుకున్న తరువాత ఒప్పుకుంటాను. ఆనంది నవ్వేసి గుడ్ నైట్ చెప్పి కాల్ కట్ చేసింది. మర్నాడు రామ్ దగ్గరికి వెళ్ళడానికి ఆనంది రెడీ అవుతుండగా అప్పుడే అక్కడికి వచ్చింది జాను. అన్నం తిని పైనుండి కిందకి చూస్తూ, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారు మేడం గారు అని అడిగింది జాను. రామ్ని కలవడానికి వెళ్తున్నాను చెప్పింది ఆనంది. అది వినగానే కోపం దిగులులో అర్థం కాని ఓ ఫీలింగ్ కమ్మేసింది జానులో. నేను రేపు వెళ్ళిపోతున్నాను అనే బాధ లేకుండా కనీసం ఈ ఒక్కరోజైనా పూర్తిగా నాతో స్పెండ్ చేయాలనుకోకుండా రామ్ని కలవడానికి వెళ్తున్నావా? నాకంటే నీకు అతను ఎక్కువైపోయాడా? నా గురించి కాకుండా అతని గురించి ఆలోచిస్తున్నావా అని ఉక్రోషంగా అడిగింది జాను. చిన్నపిల్లలా అలిగిన ఆమెను చూడగానే నవ్వొచ్చినా ఈ టైంలో అలా చేస్తే చాలు యుద్ధం యుద్ధం చేస్తుందని తెలియడం వలన నవ్వు ఆపుకొని జాను భుజం మీద చేతులు వేసి మంచం మీద కూర్చోబెట్టి, జాను, నిజంగా నా వల్ల నువ్వు అంత అప్సెట్ అయినట్లయితే రామ్తో మీటింగ్ జస్ట్ ఒక ఫోన్ కాల్లో క్యాన్సిల్ చేసుకుంటాను. అంతేకాని నువ్వు బాధపడితే మాత్రం చూడలేను అని సిన్సియర్గా అంది ఆనంది. ఆ మాటలకు జాను పెద్దగా నవ్వేసి, చో స్వీట్ బంగారం, ఇంతకీ సడన్గా ఈ మీటింగ్ ఏంటి? ఆసక్తిగా అడిగింది జాను. జరిగిందంతా చెప్పింది. కరుణ్ మాటలు కూడా చెప్పి సైలెంట్గా ఉండిపోయింది. కరుణ్ మాటలను సమర్థించింది జాను. ఆనంది దిగులుగా మొహం పెట్టి, జాను, నేను రామ్ అపార్ట్మెంట్కి షిఫ్ట్ అవ్వడం మా ఇద్దరికి మంచిదే అంటావా డేలగా అడిగింది. జాను మనసు స్నేహితురాలి పట్ల చాలితో నిండిపోయింది. ఆనంది చేతులను తన చేతుల్లోకి తీసుకొని మృదువుగా నొక్కి, ఇందులో తప్పేముంది ఆనంది? దాని గురించి అతిగా ఆలోచించుకో. ప్రస్తుతం ఈ ప్రపంచంలో నీకు సేఫెస్ట్ ప్లేస్ అంటే అది రామ్ దగ్గరే. అతను నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. అన్నీ చక్కగా ఉంటే జీవితాంతం నీతోనే కలిసి ఉండొచ్చు కదా. నవ్వు దాచుకుంటూ అంది జాను. ఆనంది చేతులు లాక్కొని పక్కనే ఉన్న పిల్లో తీసి జాను మీద పడేసి గట్టి కొట్టేసింది. చంపేస్తాను ఇలా మాట్లాడితే, అది చిలిపిగా కోపంగా అంది. చివరికి ఏమవుతుందో నేను చూస్తూ ఉంటాను కదా అని నవ్వుతూ అంది జాను. ఆనంది ఏమంటుందా అని నవ్వుకొని అక్కడి నుంచి పారిపోయింది జాను. ఆనంది రూమ్ లాక్ చేసుకుని రామ్ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరింది. ఆనంది క్యాబ్ బుక్ చేసుకుని హోటల్ ఎంపైర్కి వెళ్తోంది. హోటల్ ఎంపైర్ ముందు క్యాబ్ దిగి డబ్బులు చెల్లించి లోపలికి నడిచింది ఆనంది. అక్కడ వాతావరణం ఎప్పుడూ ఫుల్ రిచ్గా ఉంటుంది. ఎలాగో రూమ్ నెంబర్ తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళిపోవచ్చు అని రిసెప్షనిస్ట్తో పని లేకుండా వెళ్ళిపోతోంది. ఇంతలో ఇష్టమైన రిసెప్షనిస్ట్ చూసి పిలిచింది. రామ్ సార్ మిమ్మల్ని ఆఫీస్ రూమ్లో ఉంచమన్నారు. సార్కి మీటింగ్ ఉండడం వల్ల సార్ వచ్చేసరికి మిమ్మల్ని అక్కడే ఉంచమని చెప్పారు అని అంది రిసెప్షనిస్ట్. రిసెప్షనిస్ట్ వెనకాల ఆనంది వెళ్తూ ఆఫీస్ రూమ్లోకి వెళ్తుంది. ఈ మహాశయుడు ఇంకా రాలేదన్నమాట. నన్ను మాత్రం ముందే వచ్చేయమన్నాడు, అతను ఇంకా రాలేదు అని కోప్పడింది. వెళ్తున్న దారిలో పక్కన బార్ ఉండటం గమనించింది. అక్కడున్న వ్యక్తులందరూ ఆనందిని చూస్తూ ఉండటం గమనించింది. అది గమనించినా పట్టించుకోలేదు ఆనంది. మేడం, ఇదే రామ్ సార్ ఆఫీస్, ప్లీజ్ కమ్ అని డోర్ తీసి పట్టుకుంది మీనా. మీనా అంటే ఎవరో కాదు, రిసెప్షనిస్ట్. లోపలికి వచ్చిన ఆనంది చూపు తిప్పుకోలేకపోయింది అసలు. మీకు తెలిసింది కదా, ఎప్పుడూ ఆనంది ఇంటీరియర్ని చూస్తుంది. సేమ్ అదే జరిగింది ఇక్కడ. అంత అందంగా ఉంది ఆఫీస్ రూమ్. ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా రూమ్లోనే మీట్ అయింది. కానీ కానీ మొదటిసారి అతను ఆఫీస్ రూమ్ని ఆనంది తీక్షణంగా చూస్తూ ఉండిపోయింది. మేడం, మీకు ఏమన్నా కావాలంటే ఈ ఫోన్లో 9 నెంబర్ డయల్ చేయండి. వెంటనే నేను వస్తాను. మిమ్మల్ని వెయిట్ చేస్తున్నందుకు అపాలజీ చెప్పమన్నారు సార్. మరి కొద్దిసేపట్లో వచ్చేస్తారు. అప్పటి వరకు
ప్లీజ్ ప్లీజ్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ మేడం. మీరు ఇప్పుడు ఏమైనా తీసుకుంటారా? రెస్పెక్ట్ నిండిన స్వరంతో అడిగింది మీనా. వద్దు అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది ఆనంది. గైస్ ఇక్కడ నేను ఎడిటింగ్ ఏమైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు, మరి గ్యాప్ వచ్చేసింది మధ్యలో. సరే మేడం అని అనుకుని బయటికి వెళ్ళిపోయింది మీనా. గదంతా పరిశీలిస్తోంది ఆనంది. ఆనంది అలా టైంపాస్ చేస్తూ ఉండగా ఒక వెయిటర్ టీ తీసుకుని వచ్చి అక్కడ ఉన్న టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఆ ట్రేలో టీ, జ్యూసెస్, వాటర్ అన్నీ ఉన్నాయి. చికెన్ లాలీపాప్స్, బర్గర్స్, ఫింగర్స్, ఇంకో ప్లేట్లో ఏదో పేరు తెలియని పదార్థాలు ఉన్నాయి. వెయిటర్ని పిలిచి అదేంటో తెలుసుకోవాలనుకుని మళ్ళీ అది చూడటానికి అంత బాగుండకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. అప్పటి వరకు ఆనందికి ఆకలిగా లేదు, కానీ ఇవన్నీ చూడగానే సడన్గా ఆకలి పుట్టుకొచ్చింది. తిందామని చాలా టెంప్ట్ అయినా కూడా ముట్టుకోలేదు ఆనంది. కానీ చూపు మాత్రం అటే ఉంది. మేడం, సార్ రావడానికి మరి కొంచెం లేట్ అవుతుందంట. మిమ్మల్ని వెయిట్ చేస్తున్నందుకు చాలా బాధపడ్డారు సార్. మమ్మల్ని మిమ్మల్ని నొచ్చుకోవద్దని చెప్పమన్నారు అని చెప్పింది మీనా వచ్చి. ఆనంది ఆమె వైపు తీక్షణంగా చూస్తూ, ఆ విషయం ఏదో నాకే కాల్ చేసి చెప్పొచ్చు కదా, ఎందుకు చేయలేదు? బహుశా ఈరోజు మీటింగ్ కంప్లీట్ అవ్వకపోవచ్చు మీ సార్కి. రే అందుకే రేపు కలుస్తాను అని కోపంగా అంది. మీనా ఆనంది కోపానికి భయపడి, మేడం ప్లీజ్ కోపం తెచ్చుకోకండి. యాక్చువల్లీ మీటింగ్ ప్రొలాంగ్ అవుతుందని సార్కి కూడా తెలీదు. అనుకోకుండా జరిగిపోయింది. ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్, హీ విల్ బీ హియర్ అని చెప్పింది. అప్పటికే చాలా టైం వెయిట్ చేసి విసిగిపోవడంతో ఆనంది కోపం తారాస్థాయికి చేరుకుంది. సోఫాలో పడి ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని, మీ సార్ కోసం ఇంకా గంటలు గంటలు చూసే ఓపిక నాకు లేదు. అతని అంత అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు నాకు ముందుగానే ఇన్ఫామ్ చేసి ఉండాల్సింది. ఫ్రీ ఉన్నప్పుడే మీట్ అయ్యేదాన్ని. ఇక ఇప్పుడు నేను అతన్ని కలవలేను. నేను వెళ్ళిపోతున్నాను. మీ రామ్ సార్కి ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి అని అంది విసురుగా. మీనా రిక్వెస్ట్గా చూస్తూ వెళ్ళొద్దని వాదిస్తున్నా పట్టించుకోకుండా డోర్ ఓపెన్ చేసి చూసింది. సరిగ్గా అదే సమయంలో డోర్కి అటువైపు అప్పుడే అక్కడికి వచ్చిన రామ్ హ్యాండిల్ మీద చేయి వేయబోయాడు. అంతలోనే తలుపు తెరుచుకుంది. ఆ టైంలో అతన్ని అక్కడ ఊహించని ఆనంది షాక్ అయిపోయింది. అనుకోకుండా జరిగిన పరిణామం కావడంతో ఇద్దరు అతి దగ్గరగా నిలబడి ఉన్నారు. కేవలం గాలి మాత్రమే వాళ్ళిద్దరి మధ్య నుండి వెళ్ళేటంత గ్యాప్ మాత్రమే ఉంది. ఇప్పటివరకు కోపంతో ఊగిపోయిన ఆనంది అంత దగ్గరగా అతన్ని చూడగానే, ముఖ్యంగా షార్ప్ లుక్స్తో అట్రాక్ట్ చేసే ఆ కళ్ళు చూసి మెస్మరైజ్ అయినట్లు ఉండిపోయింది. రామ్ చిన్నగా నవ్వుతూ, ఏమైంది ఆనంది, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. ఈ లోకంలోకి వచ్చిన ఆనంది గుమ్మం దగ్గర నుండి పక్కకు తప్పుకుని అతనికి లోపలికి రావడానికి దారి ఇచ్చింది. అతని ప్రశ్నతో అప్పటి వరకు మర్చిపోయిన కోపం గుర్తొచ్చింది ఆనందికి. ఇంకా ఇప్పట్లో నీ మీటింగ్ అవదేమోనని, తమరు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు కలవచ్చు అని వెళ్ళిపోతున్నాను అని అంది. చాలా కోపంగా అనాలనుకున్న ఆ మాటలు మామూలుగానే వచ్చాయి. అతను సోఫాలో కూర్చొని ఆనందిని కూడా కూర్చోమని సైగ చేసి ఆమె వైపు చూస్తూ, రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ సారీ ఆనంది, ఇలా అవుతుందని నేను కూడా అనుకోలేదు అన్నాడు. వెంటనే అతని వైపు జాలిగా చూస్తూ, ఎవరు మాత్రం అనుకుంటారు, కొన్నిసార్లు అంతే, అలా అనుకోకుండా జరిగిపోతాయి అంది ఆనంది. ఆనంది అక్కడే నిలబడి వీళ్ళ సంభాషణ వింటున్న మీనా తనలో తనే నవ్వుకుంది. రామ్ వైపు తిరిగి, సార్ ఇక నేను వెళ్ళొచ్చా అని అడిగింది మీనా. రామ్ ఆమె వైపు చూసి, యా షూర్, థ్యాంక్ యూ మీనా. మీనా వినయంగా వంగి విష్ చేసి ఆనంది వైపు చూసి నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏమైనా తిన్నావా అని అడిగాడు రామ్. లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది ఆనంది. రామ్ చిరుకోపంతో ఆమె వైపు చూసి, ఈ టైంలో ఇంతసేపు కడుపు ఖాళీగా ఉండకూడదు, ఉండు, వెంటనే ఫుడ్ తెప్పిస్తాను అంటూ ల్యాండ్లైన్ నుండి ఎవరికో కాల్ చేసి ఆర్డర్ చేశాడు. ఆనంది అతన్ని తదేకంగా చూస్తూ ఉండిపోయింది. ఈ మనసులో నచ్చే ఏకైక లక్షణం ఇది. ఈ మనిషిలో నచ్చే ఏకైక లక్షణం ఇది. ఇంత బిజీగా ఉన్న నా గురించి కాదు, తన బేబీ గురించి కేర్ తీసుకుంటాడు. తన కేరింగ్ చాలా బాగుంటుంది. కానీ ఓకే,
ఒకే మనిషిలో ఇన్ని కోణాలు సాధ్యమా? రామానందిని తనతో రమ్మని పక్కనే ఉన్న మరో కోచ్‌లోకి తీసుకొని వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత అతని వైపు ఇబ్బందిగా చూస్తూ మే ఐ యూజ్ ది వాష్‌రూమ్ అని అడిగింది. రామ్ నవ్వి అక్కడికి వేరే డైరెక్షన్‌లో ఉన్న డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి వెళ్ళమన్నట్లుగా సైగ చేశాడు. వాష్‌రూమ్ లోపలికి వెళ్ళిన ఆనంది నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. అది వాష్‌రూమ్ కాదు. అది ఒక సెపరేట్ రూమ్. ఆ రూమ్‌లో పక్కకి ఉన్న డోర్ తీసి చూసింది. ఆ వాష్‌రూమ్ హాస్టల్ రూమ్ కంటే పెద్దగా ఉంది. పని ముగించుకొని బయటికి వచ్చేసి చైర్లో కూర్చుంది ఆనంది. ఈలోగా వెయిటర్ ఫుడ్ తెచ్చి పెట్టాడు. తింటూ ఉండగా, మరి నేను చెప్పిన దానికి ఒప్పుకున్నట్లేనా అని అడిగాడు రామ్. ఆనందికి వెంటనే తన అంగీకారం చెప్పాలని అనిపించినా కొద్దిసేపు బెట్టు చేయాలనుకుని మౌనంగా ఉండిపోయింది. ఆనంది మౌనం చూడగానే నీరసం వచ్చింది రామ్కి. ఈ పిల్లకి ఏది ఓ పట్టున అర్థం కాదనుకుంటా. తనకి తెలీదు, ఎదుటి వాళ్ళు చెప్తే ఒప్పుకోదు. ఈ పొజిషన్లో మరొక అమ్మాయి ఉండి ఉంటే ఎగిరి గెంతేసి మరీ షిఫ్ట్ అయిపోయి ఉండేది. ఈ అమ్మాయి మాత్రం ఎప్పుడు నా ఊహలకి అందదు అని విసుక్కొని శాంతంగా మరోసారి అన్నీ విడమర్చి చెప్పాడు. బుద్ధిమంతుడైన స్టూడెంట్ లాగా శాంతంగా అన్నీ తను చెప్పినవన్నీ విని ఆలోచిస్తున్నట్లుగా మొహం పెట్టి, సరే రామ్, నువ్వు మరీ ఇంత ఇదిగా చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను అని అంది ఆనంది. రామ్ ముఖం వెలిగిపోయింది ఆ మాటలకు. థ్యాంక్ గాడ్. ఎప్పుడు షిఫ్ట్ అవుతావు? రేపా, లేకపోతే ఈరోజు సాయంత్రమే షిఫ్ట్ అయిపో అన్నాడు హడావిడి పడుతూ. అతని ఆతృతను గమనించి నవ్వుతూ, అరే ఎందుకంత ఆరాటం, వస్తా అన్నా కదా అని ఒక్క క్షణం ఆగి, మళ్ళీ నా నిర్ణయం ఎక్కడ మార్చుకుంటానేమో అన్న భయమా అంది. సందేహంగా చూస్తూ అడిగింది ఆనంది. రామ్ తల పైకెత్తి గట్టిగా నవ్వేశాడు. ఎగ్జాక్ట్లీ నేనేమనుకుంటున్నానో అది చెప్పావు అల్లరిగా చూస్తూ అన్నాడు. ఈ సందడిలో ఇద్దరి మధ్య చనువు పెరిగింది అనే విషయం ఒకరు కూడా ఒకరు గమనించుకోలేదు. ఆనంది అలిగినట్లుగా బొంగుమూతి పెట్టి, అదేం లేదు, నా బెస్ట్ ఫ్రెండ్ జాను ఉంది కదా, తను రేపు సాయంత్రం వెళ్ళిపోతుంది, అప్పటి వరకు తనతోనే స్పెండ్ చేద్దామని అని అంది. అర్థం చేసుకున్నట్లుగా తల ఊపాడు రామ్. అప్పుడే ఏదో గుర్తొచ్చినట్లుగా మొహం పెడుతూ, ఇంతకీ షిఫ్ట్ అయ్యాక అక్కడికి ఏమేం కావాలి? నీ అపార్ట్మెంట్ మా హాస్టల్కి ఎంత దూరం అడిగింది ఆనంది. రామ్ ఆమె వైపు తిరిగి, అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు నీ లగేజ్ మాత్రం ప్యాక్ చేసుకో, ఇంకేం కావాలన్నా చెప్పు, నేను అరేంజ్ చేస్తాను, నువ్వు ఏ టెన్షన్ లేకుండా హాయిగా రా, అండ్ ఎప్పుడు రావాలో చెప్తే నేను పికప్ చేసుకోవడానికి నేను వస్తాను అని అన్నాడు. ఆనంది తృప్తిగా అతని వైపు చూసింది. ఇద్దరూ తినడం ముగించారు. నాప్కిన్తో కడుక్కున్న చేతులు తుడుచుకుంటూ, సరే మరి నేను వెళ్తాను ఇంకా అంది ఆనంది. సరే అన్నాడు రామ్. అప్పటి వరకు ఏసీలో ఉండి బయటికి వచ్చేసరికి ఎండ ఒక్కసారిగా కళ్ళకు కొట్టినట్లు అయింది. క్యాబ్ బుక్ చేసుకొని హాస్టల్కి చేరుకునేసరికి జాను వెయిట్ చేస్తూ ఉంది. ఆనంది రావటం చూస్తూనే, ఏంటి విశేషాలు అని అడిగింది జాను. జరిగిందంతా చెప్పేసింది ఆనంది. ఆనంది గురించి తెలిసిందే కదా. ఓకే, మనం సాయంత్రం డిన్నర్కి బయటికి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం హుషారుగా అడిగింది జాను. ఆనంది మంచం మీద వాలిపోతూ, మన నూడిల్స్ బండి తాత దగ్గరికి వెళ్దాం కొంచెం బాధగా అంది. అయితే ఓకే, సాయంత్రం డైరెక్ట్గా తాతగారి దగ్గరికి వచ్చామని దీపక్కి కాల్ చేస్తాను అని ఫోన్ చేయబోయింది. ఆనంది వెంటనే లాక్కొని, దీపక్ వద్దు జాను, ఏం మీ రామ్ అతనితో కలిసి పార్టీ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదా అని కొట్టగా అంది జాను. ఈడియట్ అని జాను తిడుతూ, మనిద్దరమే టైం స్పెండ్ చేయాలని నా కోరిక అంది ఆనంది. కాసేపు ఇద్దరు మాట్లాడుకొని జాను బ్యాగ్ని ప్యాక్ చేశారు ఇద్దరు. ఆ తర్వాత ఇద్దరు తనని తాత దగ్గర నూడిల్స్ బండి దగ్గర తింటూ ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేశారు. ఆ మర్నాడు సాయంత్రం 4 గంటలకు వెళ్ళిపోయింది జాను. వెళ్ళే ముందు ఇద్దరు మనసులు భారంగా అయిపోయాయి. ఇద్దరు ఏడ్చేశారు. ఒకరినొకరు ఓదార్చుకొని వీడ్కోలు తీసుకున్నారు. జాను వెళ్ళిన తర్వాత తన గదిలోకి వచ్చిన ఆనందికి చాలా వెలితిగా అనిపించింది. ఈలోగా తల్లి కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసి తండ్రి గురించి కనుక్కొని తర్వాత జాను వెళ్ళిపోయిందని చెప్పి బాధపడింది. కూతుర్ని ఓదార్చి కొద్దిసేపు అవి ఇవి మాట్లాడి, నువ్వు జాబ్లో జాయిన్ అయినట్లేనా, ఎప్పుడు వెళ్తున్నావు ఊరికి అని అడిగిన తల్లికి రేపు ఎల్లుండో ప్రయాణం అని, అక్కడ ఒక అపార్ట్మెంట్లో ఉంటానని అబద్ధం చెప్పింది ఆనంది.
వెయ్యి జాగ్రత్తలు చెప్తున్న తల్లికి మరో కాల్ వస్తుందని చెప్పి కాల్ కట్ చేసింది ఆనంది. తల్లిదండ్రులకు అబద్ధం చెప్తున్నందుకు బాధపడింది ఆనంది. ఇంకా అక్కడ ఉండాలనిపించలేదు. రామ్కి కాల్ చేసి 1 గంటన్నర తర్వాత రమ్మని ఈరోజు షిఫ్ట్ అవుతానని చెప్పింది. సరే అన్నాడు అతగాడు. గంటలో తన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసేసి మరో అరగంటలో ఫ్రెష్ అయ్యి ఇతను లగేజ్ అంతా తీసుకొని హాస్టల్ బయట వచ్చేసరికి ఒక చెట్టు దగ్గర కార్ ఆపి వెయిట్ చేస్తున్నాడు రామ్. ఆనందిని చూస్తూనే ఆమె చేతిలోని లగేజ్ అందుకొని డిక్కీలో పెట్టి కార్ స్టార్ట్ చేశాడు. ఏం మాట్లాడకుండా ఆలోచనల్లో మునిగి మౌనంగా ఉన్న ఆనంది మూడు మార్చాలని ఏమైనా కావాలా అని అడిగాడు రామ్. అతని వైపు ఒకసారి చూసి వద్దు అన్నట్లుగా తల అడ్డంగా ఊపి విండో నుండి బయటికి చూస్తూ కూర్చుంది. మ్యూజిక్ ఆన్ చేశాడు రామ్. మంచి సాంగ్ ప్లే అవుతూ ఉంది. కొద్దిసేపటికి తను కూడా పాడటం మొదలుపెట్టింది. అది చూసి రిలీఫ్గా ఫీల్ అయ్యి చిన్నగా నవ్వుకున్నాడు రామ్. గైస్, రామ్లో కొంచెం చేంజ్ వచ్చింది అనిపిస్తోంది. సో ఇద్దరు ఇప్పుడు ఒకే రూమ్లో ఉంటారు కాబట్టి మేబీ ఇంకా చేంజ్ రావచ్చు. లివ్ యూ అవెన్యూ అనే ఒక అపార్ట్మెంట్ దగ్గర కారు ఆగింది. కిందకి దిగిన ఆనందికి ఆకాశానికి తాకేంట ఎత్తుగా ఉన్న అపార్ట్మెంట్ని చూసి ఆశ్చర్యపోయింది. చుట్టూ పరిసరాలను చూసింది. అందంగా కట్ చేసి పడిన గ్రాస్తో ఒకే సైజులో ఉన్న పూల మొక్కలు అన్నీ గమనించి రామ్ వైపు చూసిన ఆనందికి అతను డిక్కీ ఓపెన్ చేయడం గమనించి గబగబా అతని వచ్చి బ్యాగ్ తీసుకొని పట్టుకుంది. వెంటనే ఆమె చేతిలో నుండి బ్యాగ్ తీసుకొని ఆనంది వైపు చూస్తూ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ఎక్కువ బరువులు మోయకూడదు అని చెప్పి ఎవరినో పిలిచి అలాగే సపకించాడు. లోపలికి వెళ్ళి లిఫ్ట్లోకి ఎక్కిన ఆనందికి ఎందుకో భయం అనిపించి చెమటలు పట్టాయి. చిన్నగా షివర్ అవుతుంది. అది చూసిన రామ్ కంగారు పడుతూ, ఆనంది, ఆర్ యూ ఆల్ రైట్? ఏంటి అంత స్వెట్ వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని ఆందోళనగా అడిగాడు. ఆనంది అతని వైపు చూసి నవ్వి కళ్ళతోనే ధైర్యం చెబుతూ, అవసరం లేదు రామ్. లగేజ్ ప్యాక్ చేసుకోవడం, జాను వెళ్ళిపోవడం, ఇలా కొత్త ప్లేస్కి రావటం, ఇలా అన్నీ ఫిజికలీ మెంటల్లీ కొంచెం స్ట్రెస్ అవడంతో ఇలా ఉందంతే. కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంది నిదానంగా. అదే పనిగా లిఫ్ట్ ఏ ఫ్లోర్లోకి వెళ్తుందా అని చూసింది. అక్కడ ఉన్న నెంబర్ చూసి షాక్ అయిపోయింది. లిఫ్ట్ 20th ఫ్లోర్లోకి మీద ఆగింది. ఎప్పుడైనా అర్జెంట్ అయినప్పుడు కిందకి రావాలంటే లిఫ్ట్ చెడిపోతే నేను 20 ఫ్లోర్లు దిగేసరికి అమ్మో అక్కడే అయిపోతాను అని లోపల ఫీల్ అయింది. 20 ఫ్లోర్లో లిఫ్ట్ ఆగి తమ ఫ్లాట్ వైపు కదిలాడు రామ్. అతన్ని అనుసరించింది ఆనంది. లోపలికి వెళ్ళగానే అధునాతనంగా అందంగా తీర్చిదిద్దిన ఇంటిని సంభ్రమంగా చూసింది. రామ్ ఒక రూమ్ డోర్ ఓపెన్ చేసి వెనక్కి తిరిగి ఆనంది వైపు చూస్తూ, ఇది నీ రూమ్ ఆనంది అని చెప్పాడు. ఆమె అటువైపు నడిచి లోపలికి వెళ్ళింది. ఈలోగా రామ్కి ఏదో కాల్ రావడంతో హాల్లోకి వెళ్ళాడు. గదంతా నిశితంగా పరిశీలించి చూసింది. ఆనందికి ఆ రూమ్ చాలా అంటే చాలా నచ్చేసింది. డ్రెస్సింగ్ టేబుల్ పక్కకి ఉన్న ఒక విండో కనిపించగానే ఒకసారి ఓపెన్ చేసి చూడాలనిపించింది ఆనందికి. అనుకున్నది తడువుగా వెళ్ళి కిటికీ కొన్ని ఘటం జరపబోయింది. ఈలోగా రామ్ లోపలికి వచ్చాడు. ఏమైనా కావాలేమో అని అడిగి కనుక్కున్నాడు. ఏమీ వద్దు అన్న ఆనంది చూస్తూ, సరే చాలా అలసటగా కనిపిస్తున్నావు, ఏ భయాలు పెట్టుకోకుండా అవసరమైనవి ఆలోచించకుండా హాయిగా పడుకో అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు రామ్. కొద్దిసేపు పడుకొని వద్దామని పడుకున్న ఆనంది అలా ఎన్ని గంటలు నిద్రపోయిందో తెలియనంత మత్తుగా నిద్ర పట్టేసింది. చాలాసేపు తర్వాత మెలకు వచ్చి టైం చూసుకొని ఇంతసేపు నిద్రపోయానా అని అనుకుని గబగబా లేచి బట్టలు చదురుదామని డోర్ ఓపెన్ చేస్తుంటే ఇంతకీ అది రాదే. ఊరు నాయన, ఇది ఎలా తీయాలరా బాబు, నా ఓపికంతా దీన్ని డోర్ తీయడానికి సరిపోతున్నట్టుంది. మళ్ళీ ఒక పట్టు పట్టింది. ఈసారి జరిపేసరికి డోర్ ముందుకి రాకుండా సైడ్కి జరిగింది. ఓర్ని, ఇది స్లైడింగ్ డోరా, ఈ విషయం తెలియక అంత ఎనర్జీ వేస్ట్ చేశాను అని అనుకుంది. డోర్ ఓపెన్ అవగానే మొత్తానికి బట్టలన్నీ సర్దేసింది. మిగతా లగేజ్ కూడా సర్దేసినా ఆ కబోర్డ్లో సగం కూడా నిండలేదు. వామ్మో, మా ఇంట్లో వాళ్ళందరి బట్టలు పెట్టేసినా ఇంకా ఖాళీ ఉండేటట్లుంది అని అనుకొని ఫ్రెష్ అయ్యి నైట్ వేర్లోకి మారింది. ఇంకా నిద్రస్థానం అయ్యేసరికి మనసుకి ఆకలి గుర్తొచ్చింది. ఆకలి అనేదాన్ని మర్చిపోయానేంటి, అసలు మార్నింగ్ నుండి సరిగ్గా తినేలేదు. లోపల కుందేలు ఎలుకలు అన్నీ రన్నింగ్ రేస్ పెట్టుకుంటున్నాయి అని పొట్ట మీద చేయి వేసి నిమురుతూ
గదిలోకి వచ్చింది. వంటకాల గుమగుమలు గాల్లో తేలకుండా ఆమె దగ్గరికి వచ్చేసరికి అంత ఆకలిగా పెంచేశాయి మరింత ఆకలి పెంచేశాయి. రామ్ ఎక్కడున్నాడు అని కళ్ళతోనే చుట్టూ చూసింది. కనిపించలేదు. కిచెన్లో అలికిడి వినిపించింది. తన కోసం కానీ వంట చేస్తున్నాడా అని సందేహం వచ్చినా మళ్ళీ అంతలోనే అంత సీన్ లేదులే, వాళ్ళ ఇంట్లో కిచెన్ ఎక్కడుంది అనేది కూడా తెలిసి ఉండదు అనుకుంటూ వంటగది వైపు దారి తీసింది. రామ్ కాదు అని బుద్ధి చెప్తున్న మనసు మూలల్లో ఎక్కడో రామే అని అనిపించింది. వంటగది గుమ్మం ముందు నిలబడి ఒక 20 ఏళ్ళ అమ్మాయి స్టవ్ దగ్గర నిలబడి వంట చేస్తోంది. ఏదో పని మీద తిరిగిన అమ్మాయి ఆనందిని చూసి ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్లుగా నవ్వింది. అప్రయత్నంగా తన కూడా నవ్వింది ఆనంది. ఆ అమ్మాయి ఆమె దగ్గరికి వచ్చి, హాయ్ మేడం, ఎంతసేపు అయింది మీరు లేచి? ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా. మై నేమ్ ఈజ్ నిత్య. వంట, క్లీనింగ్ ఇంకా మిగతా పనులన్నీ నేనే చేస్తాను. అలాగే మీ పూర్తి బాధ్యత నాది. ఆనంది పుట్టవైపు ఒకసారి చూసి, పదండి పదండి వడ్డిచ్చేస్తాను అని అంటూ డైనింగ్ టేబుల్ వద్దకు నడిచింది. ఆమె కలుపుకొలతనానికి ఆశ్చర్యపోయినా చాలా నచ్చింది ఆనందికి. ఇంతకీ రామ్ ఎక్కడా కనిపించడం లేదు, బయటికి వెళ్ళాడా అని అడిగింది ఆనంది. నిత్య ఆమెకి ప్లేట్లో అన్నం వడ్డిస్తూ, మీరు పడుకోగానే సార్ వెళ్ళిపోయారు మేడం అని చెప్పింది. ఏం మాట్లాడకుండా మౌనంగా భోజనం చేసింది. నిత్య మాత్రం సంతోషంగా, మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సార్ ఇక్కడ ఉండేది తక్కువే, కానీ ఇక్కడ ఏదో వెల్తిగా ఉండేది. ఇప్పుడు మీరు వచ్చారుగా, మీరు తోడుగా కనిపెట్టుకొని ఉంటాను అని అంది. ఆనంది నవ్వి ఊరుకుంది. మనసులో మాత్రం, ఈ అమ్మాయి ఇంతకుముందు ఎక్కడ ఉండేది? అప్పుడు కూడా ఇదే ఇంట్లో ఉండేదా? నా గురించి ఈమెకి ఏమని చెప్పుంటాడు? ఇంతకుముందు నా పొట్ట వైపు చూసింది అంటే నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలుసా? ఒకవేళ తెలుసుంటే ఈమె నా సరోగసి విషయం ఈమెతో నా సరోగసి విషయం చెప్పుంటాడా? తెలిసిన తర్వాత ఈ అమ్మాయి ఎలా ఫీల్ అయ్యి ఉంటుంది? పోనీ ఇప్పుడు తెలియకపోయినా కూడా రాబోయే రోజుల్లో తెలియకుండా ఉండదు కదా. పైగా మేమిద్దరం ఒకే చోటు ఉండబోతున్నాం అనుకుంది. భోజనం ముగించి తన గదిలోకి వచ్చి ఏం చేయాలో అర్థం కాక కొద్దిసేపు అక్కడే అటు ఇటు నడిచింది. ఇప్పటి వరకు ఎప్పుడు ఏదో ఒక కాలేజ్ వర్క్ ఉండేది, లేకపోతే ఆఫీస్ పని ఉండేది. ఏమీ లేకపోతే జానుతో టైం స్పెండ్ చేసేదాన్ని. ఎప్పుడూ లోన్లీగా అనిపించేది కాదు. ఇప్పుడు ఇక్కడ చేద్దామంటే ఏ పని లేదు. ఒకవేళ ఉన్నా అది చేయడానికి రామ్ అస్సలు ఒప్పుకోడు. ఏ పని లేకుండా ఖాళీగా టైం వేస్ట్ చేయడం అంత నరకం అస్సలు ఎక్కడా ఉండదు. పక్కనే ఉన్న బాల్కనీ ఓపెన్ చేసింది. అక్కడికి లోపలికి వెళ్ళగానే చల్లగాలి మృదువైన చర్మానికి తాకింది. అక్కడే స్వింగ్ చైర్ పక్కన మొక్కలు అన్నీ ఉండటంతో ఆనంది మనసు చాలా ఆస్వాదిస్తోంది. ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా కూర్చొని ఉంది. మరి కొద్దిసేపటికి మత్తుగా అనిపించడంతో లోపలికి వచ్చి మంచం మీద వాలిపోయింది. వెంటనే నిద్రలోకి జారుకుంది. మర్నాడు వెచ్చని సూర్యకిరణాల తాకిడికి బద్ధకంగా కళ్ళు తెరిచింది ఆనంది. వెంటనే తన ఎక్కడ ఉందో అర్థం కాలేదు. కొన్ని క్షణాలు అలాగే ఉండి అంతా గుర్తు తెచ్చుకొని లేచి కూర్చుంది. మంచం దిగి బాల్కనీ చివరికి వెళ్ళి కిందకు చూసింది. కళ్ళు తిరిగినట్లుగా అవటంతో వెంటనే 2 అడుగులు వెనక్కి వేసి గుండెల మీద చేతులు వేసుకుంది. అమ్మో, ఏదో పెద్ద పర్వతం మీద నిలబడి చూస్తున్నట్లు అనిపిస్తోంది అనుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చింది. డైనింగ్ టేబుల్ మీద అప్పుడే తెచ్చిపెట్టినట్లుగా హాట్ బాక్స్ కనిపించాయి. వెళ్ళి ఓపెన్ చేసి చూసింది. ఒక దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ముక్కలతో అలంకరించిన పెసరట్టు, మరో దాంట్లో పొంగల్, వేడివేడి జీడిపప్పు ఉప్మా ఉన్నాయి. వావ్, ఈరోజు నా ఫేవరెట్ టిఫిన్ నోరు ఇస్తుంది. ఓ పట్టు పట్టాలి అనుకొని ఒకసారి కిచెన్లోకి వెళ్ళి మరో పెసరట్టు వేస్తున్న నిత్యను చూసి విష్ చేసింది. నిత్య నవ్వుతూ గుడ్ మార్నింగ్ మేడం అని అంది. రండి టిఫిన్ చేద్దాం అని తీసుకుని వెళ్ళి టిఫిన్ వడ్డించింది నిత్య. ఆనంది ఒక్క ముక్క నోట్లో పెట్టబోతూ రామ్ ఇంకా లేవలేదా అని అడిగింది. సార్ మిమ్మల్ని దింపి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాలేదండి, బిజీగా ఉండి ఉంటారు, బహుశా ఈరోజు రావచ్చు అని చెప్పింది. ఆనంది మనసు కలుక్కుమంది. నేనున్నానని రామ్ ఇంటికి రాలేదా? నేను ఉంటే మాత్రం ఏమైంది? ఇంకొక గది ఉంది కదా, దాంట్లో ఉండొచ్చు కదా అని అనుకుంది. రామ్కి కాల్ చేసింది, మళ్ళీ లిఫ్ట్ చేయలేదు. ఇంకా కోపంగా టిఫిన్ తినాలని అనిపించక అటు ఇటు కదులుతూ ఉండిపోయింది. మేడం, మీకు ఈ టిఫిన్ నచ్చలేదా? వేరే టిఫిన్ చేసి పెట్టమంటారా? స్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళారు సార్.
నా గురించి చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పి కేర్ తీసుకునేలా చేస్తాడు. మరి నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయడు అనుకునే పైకి మాత్రం నిత్యతో అదేం లేదు, నాకు చాలా ఇష్టం ఈ టిఫిన్, నేను నెమ్మదిగా తింటాను, వెళ్ళి పని చూసుకో అని అంది. సరేనని వెళ్ళిపోయింది నిత్య. మళ్ళీ ఒకసారి కాల్ చేద్దామని ఫోన్ చేతిలోకి తీసుకుంది ఆనంది. సరిగ్గా అప్పుడే రామ్ నుండి మెసేజ్ వచ్చింది. ఐఎమ్ సారీ ఆనంది that I couldn't take your call. I hope you are comfortable at home. I am very busy now. I couldn't take your calls. If you want anything, just message me అని ఉంది ఆ మెసేజ్లో. అది చూసి రిలీఫ్గా ఫీల్ అయింది ఆనంది. అమ్మయ్య, నా వల్ల అతను ఇంటికి రాకుండా లేడు, ఏదో వర్క్ బిజీ వల్ల రాలేదు, ఈ మధ్య ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది నాకు అని తిట్టుకుంటూ టిఫిన్ కంప్లీట్ చేసింది ఆనంది. అలా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది, కాసేపు మాల్కి వెళ్దాం అని ఈ విషయం కూడా రామ్కి ఫోన్ చేయాలా, వద్దులే మళ్ళీ తన్నే డిస్టర్బ్ చేయడం ఎందుకు, మళ్ళీ వద్దంటే ఇంట్లో కూర్చొని ఫీల్ అవ్వాలి, వెళ్ళొచ్చాక చెప్తే సరిపోతుంది అని నిశ్చయించుకుని లోపలికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని లిఫ్ట్లో కిందకి వచ్చి క్యాబ్ బుక్ చేసుకుంది. కనీసం నిత్యకైనా చెప్పి వెళ్ళాలని తోచలేదు ఆమెకు ఆ క్షణంలో. క్యాబ్లో మాల్కి చేరుకుంది ఆనంది. ఎప్పుడూ అమ్మతో కానీ జానుతో కానీ కలిసి షాపింగ్ చేయడం అలవాటు. ఇప్పుడు ఒంటరిగా రావాల్సి వచ్చింది. హ్యాండ్ బ్యాగ్లో తనకి అవసరమైన వస్తువులు లిస్ట్ ఉంటే తీసి చూసుకుంటుంది. సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. రామ్ కాల్ చేశాడు. వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. ఆనందికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెంటనే వేర్ ఆర్ యూ ఆనంది అని అరిచాడు కోపంగా. గాయస్, ఇక్కడ మన రామ్ గురించి తెలిసిందే కదా. సో ఒకతే షాపింగ్కి వెళ్ళిందని మేబీ ఏమైనా కోప్పడి ఉంటాడు. ఇప్పుడు రామ్ కూడా మ్యాక్సిమం షాపింగ్కి వస్తాడు. ఇద్దరు కలిసి షాపింగ్ చేసి రూమ్కి వెళ్తారు అని నేను అనుకుంటున్నాను. సో ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఏర్పడిపోతుంది అనేదే స్టోరీ అనమాట. అండ్ రాబోయే బేబీ, అసలు మెయిన్ క్యారెక్టర్ బేబీ. సో బేబీకి వస్తుందా లేదా ఇంకా అదంతా నెక్స్ట్ పార్ట్స్లో మీకు వస్తూ ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ స్టోరీ లేట్ అయిపోయింది, బట్ నేను ఖచ్చితంగా పెద్ద ఎపిసోడ్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.